కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడుల పరంపర కొనసాగుతుంది. తాజాగా కాపువాడ హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా ప్రాంతంలో కల్తీ పప్పులు నిల్వ ఉంచిన గోదాంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులను జరిపి దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే కల్తీ పప్పులను స్వాధీనం చేసుకున్నారు. కాపువాడ హౌసింగ్ బోర్డు కాలనీ చౌరస్తా ప్రాంతంలో తిరుమల ట్రేడర్స్ పేరిట కల్తీ పప్పులను విక్రయిస్తున్న కేంద్రంపైన టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి నిర్వాహకుడు పెద్ది ప్రవీణ్ ను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ చేసిన పెసరు, శనగపప్పులకు సంబంధించిన 199 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 5 లక్షల వరకు ఉంటుందన్నారు. రాజస్థాన్ రాష్టంలోని జైపూర్లోని అశోక్ ఉద్యోగ్ పేరిట నిర్వహిస్తున్న సంస్థ నుండి కొనుగోలు చేసి ఈ కల్తీ పప్పులను దిగుమతి చేసుకుని కిరాణా దుకాణాలకు విక్రయిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ అక్రమ కల్తీ వ్యాపారం కొనసాగుతుంది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి టాస్క్ ఫోర్స్ పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం పప్పులకు రంగులు పులిమి విక్రయిస్తున్నారన్నారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను తినడం వల్ల అజీర్ణంతో పాటు క్యాన్సర్ లాంటి అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలియజేశారు. రంగు కలిపిన వివిధ రకాల పదార్థాలతో పాటు మరిగిన నూనెల ద్వారా తయారు చేసే వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ వస్తువులు విక్రయించే వారిపైన చట్టపరంగా కఠిన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. కల్తీ, నకిలీ వస్తువుల వ్యాపారాలను కొనసాగిస్తున్న వారు వెంటనే మానుకోవాలని, లేనట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ ఇలాంటి తరహా నేరాలకు పాల్పడితే పీడీ యాక్టును అమలు చేస్తామని తెలిపారు. కల్తీ, నకిలీ విక్రయాలపైన దాడులను మరింత తీవ్రతరం చేయనున్నామని తెలిపారు. కల్తీ పప్పుల విక్రయాలను కొనసాగిస్తున్న పెద్ది ప్రవీణ్ పైన కేసు నమోదు చేశామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం పంపించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృతశ్రీ, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ తుల శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు కిరణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో హౌసింగ్ బోర్డు కాలనీలో తిరుమల ట్రేడర్స్ అని ఒక గోడౌన్ పాయింట్ ఇది. దీని మీద మా టాస్క్ ఫోర్స్ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ రేడ్ కండక్ట్ చేసినారు. చీప్ దొరికేటువంటి ఒక కలర్ ను దీనికి వేసి రంగు వేసినటువంటి ధాన్యాన్ని రంగు వేసినటువంటి ఈ పప్పును ఇక్కడికి పంపడం జరిగింది. గత కొంతకాలం ఇతను చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరుగుతున్నది. ఈ కల్తీ పప్పు తినడం వలన తొందరగా డైజెషన్ కాకపోవడం, ఇండైజెషన్ ప్రాబ్లం, తర్వాత స్టమక్ లో, ఇంటెస్టైన్స్ లో ఆ లేయర్ ఫామ్ అయ్యి ఆ లేయర్ పోకపోవడం, దానివల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది.